ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటుంది. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్నాము. ప్రస్తుతం అయితే ఇక్కడైతే కొంతవరకు అయితే వివాదాస్పదంగా అయితే మారుతుంది. కొన్ని రోజుల నుంచి అయితే వార్తల్లోకి ఎక్కుతున్న పరిస్థితి అయితే వేములవాడకైతే వచ్చింది. ఏదేమైనప్పటికైతే ఈవో వినోద్ రెడ్డి వచ్చిన తర్వాత అయితే సంచలనాత్మక తీర్పులు అయితే చేస్తున్నారు, నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే శిక్షించే తప్పదు అని అయితే కఠిన నిర్ణయాలు సైతం తీసుకుంటున్నారు. ఒకవైపు అయితే కొత్త ఉద్యోగులు సైతం ఇక్కడికైతే రావడం జరిగింది. ప్రస్తుతం భక్తుల తాకిడి సైతం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటారు కదా, దీనికి సంబంధించి అసలు ఈవో గారు ఏం చెప్తారు ఏంటి అనేది ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ప్రతిరోజు ఏదో ఒక వార్త అయితే వివాదాస్పదంగా అయితే మారుతుంది కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడకి నిత్యం భక్తులు కొన్ని వేల సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వచ్చేసి స్వామివారి దర్శనార్థమై వారు రావడం జరుగుతుంది. వచ్చిన భక్తులకి సరైనగా త్వరగా దర్శనం కల్పించడం విధిలో భాగంగానే మేము కొన్ని బ్రేక్ దర్శనం అంటూ ఈ లోకల్ ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది శ్రావణ మాసం 5వ తారీఖు ఆగస్టు నుంచి కూడా ఆ ఒక బ్రేక్ దర్శనాన్ని మేము ప్రారంభోత్సవం చేశాము. భక్తుల నుంచి విపరీతమైన స్పందన వస్తున్నది బ్రేక్ దర్శనం గురించి. వాళ్ళు ఎక్కువగా ఆ టయానికి వరకు వాళ్ళు వెయిట్ చేసి ఆ టయానికి వచ్చేసి బ్రేక్ దర్శనంలో ఒక 15 నిమిషంలో స్వామివారి దర్శనం చేసుకొని వారికి బ్రేక్ దర్శనంతో పాటు ఒక టికెట్తో పాటు ఒక లడ్డు కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. ఆ లడ్డు తీసుకొని వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేసి సంతృప్తికరంగా మాకు దర్శనం జరిగిందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే కోడెమొక్కు టికెట్ అనేది ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ కోడెమొక్కు టికెట్ కూడా ప్రస్తుతము క్యూ లైన్లలో భక్తులు విఐపీస్ కానీ లేకపోతే వృద్ధులు కానీ వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నట్లుగా మా దృష్టికి వచ్చింది. అది కూడా త్వరలోనే సమస్య కూడా పరిష్కరించడానికి మా పై అధికారులతో చర్చలు జరుపుతున్నాము. వారి యొక్క అనుమతి మేరకు త్వరితగతిగా ఆ యొక్క సదుపాయాన్ని కూడా భక్తులకు అందుబాటులోకి తెస్తాం. ఈ మధ్యకాలంలో అయితే కొంత అంతర్గతంగా సైతం బదిలీలు సైతం జరిగాయి కదా, నిన్న కావచ్చు అంతేకాకుండా మొన్న కావచ్చు, దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? బదిలీలు అనేది పరిపాలనలో భాగంగానే ఎవరి సర్వీసెస్ ఎంతవరకు ఎక్కడ అవసరం ఉందో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ప్రకారం ఏ ఉద్యోగి అయినా దానికి కట్టుబడి పనిచేయవలసిందే. అందులోనే భాగంగా కొన్ని దేవాలయాల్లో దాదాపు 17 సంవత్సరాల నుంచి ఎంప్లాయీస్కి ట్రాన్స్ఫర్ లేకపోవడం చేత ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని అక్కడ యాదగిరిగుట్టలో ఉన్న దేవాలయ వాళ్ళ స్టాఫ్ను ఇక్కడ వేయడం, ఇక్కడ ఉన్న స్టాఫ్ను అక్కడ వేయడం, అట్లా వేయడం వల్ల కూడా అక్కడ ప్రాంతంలో అక్కడ పరిస్థితులను బట్టి ఉద్యోగం ఎట్లా చేయాలని చెప్పి ఆ ఉద్యోగికి ఒక అనుభవం వస్తుంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన ఉద్యోగులకు కూడా అక్కడ ఏ రకమైన సదుపాయాలు భక్తులకు కల్పిస్తున్నారు, మళ్ళీ మన దేవస్థానానికి ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులకు ఏ రకమైన సదుపాయాలు మనం కల్పించాలి అనే వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది. తర్వాత ఇంటర్నల్గా జరుగుతున్న ఈ బదిలీల్లో అక్కడ కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళకు కొంచెం శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉండే. వాళ్ళకు కొన్ని విభాగాల్లో మేము శిక్షణ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ అప్రోప్రియేట్ ప్లేసెస్లో వాళ్ళని కూడా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చిన స్టాఫ్ అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. ఇంతకుముందు స్టాఫ్ కూడా కొత్తగా వచ్చిన స్టాఫ్ కూడా వాళ్ళు శిక్షణ ఇచ్చి వాళ్ళతో కూడా పని చేయించుకుంటున్నారని తెలియజేస్తారు. ఓకే, అంటే ఈ మధ్యకాలంలో చూసినైతే కొంత వంట బ్రాహ్మణుడు కావచ్చు, అంతేకాకుండా దీనికి సంబంధించి కొంత హిందువుల మనోభావాలు అయితే దెబ్బతిన్నాయని అయితే కొంత ప్రచారం అయితే కొనసాగింది కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంటే ప్రస్తుతం దాన్ని అయితే పక్కకు పెట్టడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? యాక్చువల్గా ఆ రోజు 21వ తారీఖు రోజు మన స్వామివారి నివేదనశాలలో స్వామివారికి ఒక 10-20 నిమిషాలు ఆ నివేదన చేయడంలో కొద్దిగా అలసత్వం వహించిన మాట వంట అతను అది వాస్తవమే. దానివల్ల కొద్దిగా భక్తులకు కూడా ఇబ్బంది జరిగింది. తర్వాత దానిపైన సామాజిక మాధ్యమాల్లో కూడా ఒక చర్చ అంటూ చేయడం జరిగింది. స్వామివారికి అపచారం జరిగింది, సరైన సమయానికి నివేదన సమర్పించలేదని చెప్పి దాంట్లో కూడా మేము ప్రిలిమినరీగా విచారణ జరిపి ఆ ఒక కుక్కును కూడా మేము ప్రస్తుతానికి సస్పెన్షన్లో పెట్టాము. ఓకే సార్, ఇంకొకటి చెప్పండి. ప్రస్తుతం అయితే 300 రూపాయల టికెట్ అయితే కొనసాగుతుంది. అంటే ఓన్లీ ఇది శ్రావణం వరకే ఉంటుందా, లేదంటే ఇంకా దీన్ని ఏమైనా పొడిగించే అవకాశాలు ఉంటాయి? అంటే ఒక గంట మాత్రమే ఇస్తున్నారు కదా, ఈ గంట కాకుండా ఇంకా ఎక్కువ సమయం పొడిగించే అవకాశం ఉంటుంది? ఇది ఎల్లవేళలా ఉంటుందండి? బ్రేక్ దర్శనం అనేది ఇది నిత్యం కొనసాగుతుంది. శ్రావణ మాసంలో ప్రారంభమైంది. ఇంకా ఇది ఫరెవర్గా తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రేక్ దర్శనం 500 రూపాయల టికెట్ మార్నింగ్ టైము ఎట్లా అలౌ చేస్తున్నారో మన రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కూడా ఉదయం 10:15 నుంచి 11:15 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఈ 2 గంటల సేపు మా విఐపీలో వచ్చిన విఐపీస్కి
విఐపి సిఫార్సు లెటర్స్ పైన వచ్చిన వారికి ఈ యొక్క శీఘ్ర విఐపి బ్రేక్ దర్శనం అంటూ కల్పించడం జరుగుతుంది. ఈ యొక్క సదుపాయాన్ని ప్రస్తుతము యాదగిరిగుట్ట దేవస్థానము, భద్రాచలం దేవస్థానంలో కూడా అమలు చేస్తున్నారు. అదే పద్ధతిలో కూడా మన రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కూడా శ్రావణ మాసం నుంచి అమలు పరుస్తున్నాం. ఇది ఎల్లవేళలా కంటిన్యూగానే ప్రాసెస్గా ఉంటుందని తెలియజేస్తాం. ఓకే అంటే ప్రస్తుతం మీరు చూసినట్లయితే ఒంటరిగానే అయితే సంచరిస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు కదా. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే కొంత అవినీతి ఆరోపణలకు అయితే చెక్కుపడ్డట్టు అయితే అనిపిస్తుంది. అంటే చాలా మంది భక్తులు అయితే మనోభావం అయితే వెల్లడిస్తున్నారు. చాలా వరకు అయితే ఇప్పుడైతే దర్శనానికి సంబంధించి కావచ్చు, అంతేకాకుండా కొంతవరకు అయితే ఆ ఇతర దర్శనాలు ఎవరికి అయితే అనుమతి లేకపోవడం, స్వచ్ఛందంగా వారే దర్శనం చేసుకోవడం అయితే ఆ ప్రస్తుతం సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సాధారణ భక్తులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇంకా ఎలా ఉండబోతుంది ఆలయానికి సంబంధించి? మాకు ఒకటే, విఐపి భక్తులు మాకు ఇంపార్టెంటే, అంతకంటే ఎక్కువ సాధారణ భక్తుడు మాకు చాలా ఇంపార్టెంట్. విఐపి భక్తులు పక్కదారి నుంచి వాళ్ళను మనం తీసుకెళ్ళి దర్శనం చేస్తే వెనక ఉన్న సాధారణ భక్తుడు ఎప్పుడో తెల్లవారుజామున క్యూ లైన్లో 4 గంటలకు నిలబడి ఆయన వచ్చేసరికి దర్శనం చేసుకోవడం 9 అవుతుంది ఆయనకు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, సాధారణ భక్తులను దృష్టిలో పెట్టుకొని మనము విఐపి దర్శనం అంటూ అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ భక్తులకు కూడా క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా క్యూ లైన్లో టికెట్లు ఇవ్వడము, అవసరమైతే వాళ్ళకు మంచినీటి సదుపాయం కూడా కల్పించడం జరుగుతున్నది. ఓకే ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఆలయ ఈవో వినోద్ రెడ్డి అయితే ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే ఉన్నారు. వీరైతే కొంత సంచలనాత్మక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. గతంతో చూసినట్లయితే స్థానచలనం లేని వారికి అయితే స్థానచలనం అయితే కల్పించడం జరిగింది. అంతేకాకుండా కొత్త వారు సైతం ఇక్కడికైతే పని అయితే చేస్తున్నారు. అంతేకాకుండా యాదగిరిగుట్ట తరహాలో, తిరుమల తిరుపతి తరహాలో ఇక్కడ సైతం 300 రూపాయల బ్రేక్ దర్శనాన్ని సైతం కల్పిస్తున్నారు. సామాన్య జనం అయితే ప్రస్తుతం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైనప్పటికైతే కొంత వివాదాస్పదంగా మారిన వాటికైతే చెక్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈవో. ఏదైనప్పటికైతే ప్రస్తుతం భక్తులు అయితే చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.